సో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు బ్యాగులు మోయడం జరుగుతుంది, ఎక్కువ బరువున్న బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు. సో ఇలా తీసుకెళ్ళడం వల్ల ఈ భారం అనేది స్పైన్ సమస్యలకి కారణమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు పిల్లలు చూస్తే స్కూల్ బ్యాగ్లు అండ్ హెవీ బ్యాగ్స్ యూస్ చేస్తుంటారు. చాలామంది పిల్లలు ఆ బ్యాగ్స్ యూస్ చేయడంలో ప్రాబ్లం ఏంటంటే అది షోల్డర్ స్ట్రాప్స్ ఉంటాయి కదండి, అది రెండు సైడ్ వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, ఒక సైడ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళలో ఏమవుతుందంటే ఒక సైడ్ ఎసిమెట్రీ ఆఫ్ ద స్పైనల్ మజిల్స్ అంటారు. అంటే స్పైనల్ ఎసిమెట్రీ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా మజిల్ స్ట్రెయిన్ అవ్వడం కానీ మజిల్ ఫెటీక్ రావడం వల్ల దానివల్ల నడుము నొప్పి వస్తుంది. ఇంకొకటి బ్యాగ్స్ అనేది చూస్తే ఈ షోల్డర్ స్ట్రాప్స్ అనేది బ్రాడ్గా ఉండాలి, కొద్దిగా ప్యాడెడ్ కూడా ఉండాలి. అలా బ్రాడ్గా లేనప్పుడు ఏమవుతుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. అండ్ ఇంకా కొందరు చూస్తుంటారు, ఈ మధ్య పిల్లలు చూస్తూ ఉంటారు ఆ బ్యాగ్ని వేస్ట్ కింద క్యారీ చేస్తూ పోతుంటారు. వేస్ట్ కింద క్యారీ పెట్టినప్పుడు ఏమవుతుంది, మన లంబార్ రీజన్ అంటే మన లోవర్ బ్యాక్ మీద ఎక్సెస్ ప్రెషర్ పడి వాళ్ళకి కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ బ్యాగ్ విత్ బ్రాడ్ షోల్డర్ సపోర్ట్ అండ్ అడిక్వేట్ బ్యాక్ ప్యాడింగ్. అండ్ పిల్లలు కూడా వేస్ట్ లైన్ పైకే వేసుకోవాలండి స్కూల్ బ్యాగ్స్. ఇప్పుడు అదేదో కిందకి జారేసినట్లు వేసుకుంటూ ఉంటారు, దానివల్ల ఖచ్చితంగా నడుము నొప్పి అయితే వస్తుంది. ఇంకోటి మేబీ స్టైల్ అనుకుంటారు, ఒక సైడే క్యారీ చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఈ మధ్య బ్యాగ్స్ చూస్తే ఈ స్కూల్ బ్యాగ్స్ కూడా మోర్ ఆఫ్ బ్యాక్ ప్యాక్స్ లాగా అయిపోయాయి. అప్పుడు ఒకప్పుడు మేము చిన్నపిల్లన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉండేవి కదండి, ప్రాపర్ రెండు సైడ్ తగిలించుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవి ఉండొచ్చు. మేబీ వీ షుడ్ go back to old kind of school bags.